అందరికీ నమస్కారం. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మాంగళ్య బంధం ఎపిసోడ్ నెంబర్ 16. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆ రోజు అలా గడిచిపోయింది. నెక్స్ట్ డే పొద్దున్నే మహేంద్ర ఆద్యాని అడగాలనుకుంటాడు, కానీ తనకి కొంచెం టైం ఇవ్వాలి కదా ఆలోచించుకోవడానికి. నైటే చెప్పి ఇప్పుడే అడిగితే బాగుండదు, సో ఈవినింగ్ వచ్చిన తర్వాత అడగొచ్చులే అని చెప్పి తను ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మీనాక్షి కూడా దాని గురించి ఆలోచించలేదు, మేబీ వచ్చాక అడుగుతాడేమో అని అనుకుంటుంది తను కూడా. ఇంకా లేచి ఫ్రెష్ అయ్యి కిందికి రాగానే ఆర్య అవంతిక ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళాలనుకుంటారు. ఆ తర్వాత గుడికి వెళ్దామని. డైలీ రొటీన్ అయిపోయింది, ఎందుకంటే ఆర్యకి తొందరగా తన పాస్ట్ అనేది గుర్తుకు రావాలి అని చెప్పేసి రోజు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది అవంతిక తన మనసులో. సో అలా అని డైలీ మార్నింగ్ లేవడం, బ్రేక్ఫాస్ట్ చేయడం, ఆఫీస్కి వెళ్ళి అక్కడ జరిగేవి చూపించి మళ్ళీ గుడికి తీసుకొని వెళ్ళడం, ఇదే డైలీ రొటీన్ అయిపోయింది. సంతోష్ కూడా డైలీ అవంతికని ఫాలో అవుతూ చూస్తున్నాడు, కానీ తనతో మాట్లాడడం లేదు. జస్ట్ చూస్తున్నాడు అంతే. డైలీ తనతో మాట్లాడితే బాగుండదు అని అనుకున్నాడు. ఆద్య ఏమో ఏం చేయాలి, మళ్ళీ డాడీ ఈవినింగ్ వస్తే పెళ్ళి గురించి ఏం నిర్ణయం తీసుకున్నావని అడుగుతారేమో, ఏం చెప్పాలి. సంతోష్కి కూడా నేను రిప్లై ఇవ్వలేదు. ఒకసారి సంతోష్ని కలిస్తే ఎలా ఉంటుంది. సో ఈరోజు కలిసి తనతో మాట్లాడి తనతో డిస్కస్ చేసిన తర్వాత ఇంట్లో చెప్తే బాగుంటుంది అని అనుకుంటుంది ఆద్య మనసులో. దాంతోనే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత అవంతిక దగ్గరికి వెళ్ళి, వదిన ఈరోజు సంతోష్ని కలుద్దామని అనుకుంటున్నాను అని చెప్తుంది. అవంతిక ఎందుకు అని అడుగుతుంది. అదే ప్రపోజల్ గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను అంది. నీ మనసులో ఏదున్నా కూడా ధైర్యంగా మాట్లాడు. ఇష్టం ఉంటే ఉంది, లేకపోతే లేదు, అంతే. తను నీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి నువ్వు ఓకే చెప్పినా తను ఓకే చేస్తాడు, నువ్వు ఓకే చెప్పకపోయినా తను యాక్సెప్ట్ చేస్తాడు. సో ఎవరి ఫోర్స్ లేదు, నీ అంతటా నువ్వే ఆలోచించు. పీస్ఫుల్గా కూర్చొని ఆలోచించుకొని ఒక మంచి డెసిషన్ తీసుకో. ఈవినింగ్ అంకుల్ వచ్చిన తర్వాత మాట్లాడతారేమో అనగాని ఓకే వదిన అంటుంది. ఆద్య ప్రేమించిన విషయం ఇంట్లో అవంతికకి తప్ప ఎవరికీ తెలియదు. సో ఆద్య రెడీ అయి వెళ్తుంటే మీనాక్షి పిలిచి, ఆద్య ఒక 2 నిమిషాలు నీతో మాట్లాడాలి అనగానే సరే అని వచ్చి మీనాక్షి పక్కనే కూర్చుంటుంది. మీ నాన్నగారు చెప్పిన విషయం గురించి ఆలోచించావా అనగానే ఆలోచించాను మమ్మీ అంటుంది. ఏ నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతుంది. అంటే ఈవినింగ్ నేను అందరితో మాట్లాడతాను మమ్మీ, ఇప్పుడు ఒక చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్తున్నాను. ఈవినింగ్ డాడీతో నేను ఏం డిసైడ్ చేసుకున్నాను అనేది చెప్తాను అని చెప్పేసి అంటుంది. సరే తల్లి, మంచిగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకో. మేము ఆలోచించేది కూడా మీ బాగు కోసమే. మీరు బాగుండాలనే కదా మేము కూడా ఆలోచిస్తాము. సో నీ ఇష్ట ప్రకారంగానే పెళ్ళి చేయాలి అనేది మీ డాడీ ఆశ. ఇప్పటికే లేట్ అయింది, బట్ లేట్ అయినా పర్వాలేదు, నీ ఇష్ట ప్రకారంగా నీకు నచ్చినట్టుగానే చెయ్యాలని ఆయన అనుకుంటున్నారు. సో నువ్వేమనుకుంటున్నావు అనేది, నీ మనసులో ఏముందనేది కూడా మొత్తం డాడీకి చెప్పు. అప్పుడే నువ్వేమనుకుంటున్నావు అనేది తను అర్థం చేసుకుంటాడు. అంతేకాని నీ మనసులో ఒకటి పెట్టుకొని వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు అని పైకి ఏదో చెప్పి తర్వాత బాధపడే సిచ్యువేషన్స్ వస్తే మాత్రం మీ డాడీ తట్టుకోలేరు. సో నీ మనసులో ఏది ఉన్నా సరే అది చెప్పేసేయని మీనాక్షి చెప్పగానే ఓకే మమ్మీ అంటుంది. దాంతో అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేసిన తర్వాత అవంతిక ఆర్య ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆద్య మాత్రం సంతోష్ని కలవడానికని వెళ్తుంది. సో ఇక్కడ సంతోష్ ఏమో అక్కడ గుడికి వెళ్దామని రెడీ అవుతున్నాడు అవంతికని చూడడం కోసం. ఈ లోపే ఆద్య నుంచి కాల్ వస్తుంది. ఏంటి ఈ టైంలో కాల్ చేస్తుంది అని అనుకుంటాడు మనసులో. హలో సంతోష్. ఆద్య చెప్పు అంటాడు సంతోష్. సంతోష్ ఒకసారి కలుస్తావా అని అడుగుతుంది. ఇప్పుడా అని అడుగుతాడు సంతోష్. ఏ కుదరదా, బిజీగా ఉన్నావా అని అడుగుతుంది ఆద్య. అలాంటిది ఏమీ లేదు, నువ్వు కలుస్తావా అనడమే పెద్ద విషయం నాకు. ఇంకా నువ్వు పిలిచాక ఎన్ని వర్క్స్ ఉన్నా సరే పక్కన పెట్టుకొని వచ్చేస్తాను అని చెప్తాడు సంతోష్. సరే అని ఒక లొకేషన్ చెబుతుంది. నేను ఆల్రెడీ బయలుదేరాను అక్కడికి అని చెప్పగానే ఓకే అంటాడు సంతోష్. ఆద్య కూడా సరే అని కాల్ కట్ చేస్తుంది. సంతోష్ ఆలోచిస్తూ ఉంటాడు మనసులో. ఎప్పుడు లేనిది నేను కలుస్తాను అంటే కూడా తను వద్దు, నేను ఆ పనిలో బిజీగా ఉన్నాను అది ఇది అని రీజన్ చెప్తుంది. కానీ ఇప్పుడు తనే కలుస్తానని ఫోన్ చేసింది, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తున్నాడు మనసులో. సరే కలిస్తే తెలుస్తుంది కదా అని చెప్పి గుడికి పోయే ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని, ఐ మిస్ యూ సో మచ్ అవంతిక, ఈరోజు నేను చూడలేకపోతున్నాను, బట్ కొన్ని కావాలంటే కొన్ని మిస్ అవుతాయి, తప్పదు అని అనుకుంటూ ఆద్య చెప్పిన లొకేషన్కి స్టార్ట్ అవుతాడు సంతోష్.
సంతోష్ కార్లో వెళ్తున్నప్పుడు సంతోష్కి జితేందర్ కాల్ చేస్తాడు. చిన్న ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఏ టైం వరకు వస్తావు అని చెప్పేసి అడుగుతాడు. ఈరోజు రావట్లేదు, ఆద్య కలవాలి అని కాల్ చేసింది, వెళ్తున్నాను అని చెప్పేసి అంటాడు. అవునా, దేని గురించి ఇంత మార్నింగ్ అనగానే, తెలీదురా, కలవాలని చెప్పింది, నేను వెళ్తున్నాను అంటాడు సంతోష్. అవునా, మేబీ నువ్వు చెప్పిన దాని గురించి ఏమైనా అయి ఉండొచ్చు కదా అని జితేంద్ర అనగానే, అవును మేబీ అంటాడు సంతోష్. ఓకే సంతోష్, నువ్వు ఆద్య ఏం చెప్పినా తన నిర్ణయానికి రెస్పెక్ట్ ఇవ్వు, సో ఇంకా అవంతిక గురించి మర్చిపో అనగానే సంతోష్ కూడా, ఒకవేళ అవంతిక గురించి వీడి దగ్గర మాట్లాడితే అప్పుడు నమ్ముతాడు అనుకొని, సారీ రాజిత్తు అని సంతోష్ చెప్పగానే, నాకెందుకు సారీ చెప్తున్నావురా అని అడుగుతాడు జితేందర్. నువ్వు చెప్తున్నా కూడా నేను వినకుండా అవంతిక గురించి ఆలోచిస్తూ అవంతిక గురించి మాట్లాడాను, చాలా ఫూలిష్గా థింక్ చేశాను కదా. నువ్వు చెప్పిన తర్వాత నేను ఆలోచించి చూశాను, ఆద్యాన్ని లవ్ చేస్తూ ఇది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే అని నాకు అనిపించింది. సో అందుకే అవంతిక విషయంలో ఇంకా ఎలాంటి ఆలోచన కూడా చేయదలుచుకోలేదు, అండ్ అలాగే తనని కూడా డిస్టర్బ్ చేయాలని నేను అనుకోవట్లేదు. సో ఎన్ని రోజులు నేను చేసింది ఎంత తప్పు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు చెప్పిన తర్వాత నేను దాని గురించి ఆలోచించాను అని చెప్పాడు సంతోష్. అప్పుడు జితేందర్ మనసులో, అమ్మయ్య, వీడిప్పటికైనా అర్థం చేసుకున్నాడు, అదే చాలు నాకు అనుకొని, సూపర్ రా, నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకున్నావు, దట్స్ గ్రేట్, అండ్ ఇక మీదట కూడా అలాంటి ఆలోచన రానివ్వకు. ఆద్య చాలా మంచి అమ్మాయి, తనతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయు, నీ లైఫ్ చాలా బాగుంటుంది అని చెప్పగానే, ఓకేరా, ఇప్పుడు తన్నే కలవడానికి వెళ్తున్నాను, తను మేబీ దాని గురించి ఏదైనా మాట్లాడితే చూద్దాం అని అంటాడు సంతోష్. ఓకేరా, ఆల్ ది బెస్ట్ అని చెప్పి, సరేరా వీలైనంత త్వరగా వచ్చేసేయి అనగానే ఓకే అంటాడు సంతోష్. దాంతో జితేందర్ కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు, వీడు నిజంగానే మారిపోయాడా, సడన్గా ఏంటిది, నిన్న కాక మొన్న అవంతిక గురించి మాట్లాడాడు, నేను చెప్తే నా మనసులో నుంచి అవంతిక పోవట్లేదు, తన గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అని మాట్లాడాడు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, నిజంగానే చేంజ్ అయ్యాడా లేక అని ఆలోచిస్తూ ఉంటాడు జితేందర్. లేకపోతే నా దగ్గర ఇలా ఎందుకు చెప్తాడు వాడు, నా దగ్గర ఫ్రీగానే ఉంటాడు కదా, ఒకవేళ ఫ్రీగా లేడు అని అనుకుంటే ఇన్ని రోజులు అవంతిక విషయమే నా దగ్గర చెప్పేవాడు కాదు, కానీ అవంతిక గురించి చెప్పాడు అంటే వాడు నా దగ్గర ఫ్రీగా ఉన్నట్టే. సో ఇప్పుడు ఈ చెప్పిన విషయం కూడా మేబీ మారిపోయి ఉండొచ్చు, చూద్దాం అని అనుకొని తన పనిలో తాను మునిగిపోతాడు జితేందర్. ఇక్కడ సంతోష్ ఆద్య చెప్పిన కెఫేకి రీచ్ అవుతాడు. అంతకుముందే 10 నిమిషాల ముందే ఆద్య రీచ్ అయ్యి తను బుక్ చేసిన టేబుల్ దగ్గర కూర్చొని సంతోష్ కోసం వెయిట్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. తనతో ఎలా మాట్లాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ప్రపోజ్ చేశాడు, నేను టైం కావాలని అడిగాను, కానీ ఇన్ని రోజులు దాని గురించి అస్సలు ఆలోచించలేదు. సడన్గా డాడీ అడగగానే ఏం చేయాలో అర్థం కాక అని టెన్షన్ పడుతుంది ఆద్య. సంతోష్ నిజంగా ఒక మంచి వ్యక్తి, కానీ పెళ్ళి అనేది ఒక మాట కాదు, జీవితాంతం తనతో ఉండాలని నేను ఇప్పుడు తీసుకునే డెసిషన్ వల్ల నేను లైఫ్లో హ్యాపీగా ఉండేలాగా ఉండాలి, అంతేకాని అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే సంతోష్ ఆద్య అంటూ వస్తూ ఉంటాడు. హాయ్ సంతోష్ అంటుంది ఆద్య. ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతాడు. 10 minutes అయింది అని చెప్తుంది. ఓ సారీ వెయిట్ చేయించినందుకు అని అంటాడు సంతోష్. సంతోష్ని చూడగానే ఆద్యకి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే సైలెంట్గా ఉండిపోయింది. దాంతో సంతోష్, ఏం మాట్లాడాలని అనుకుంటున్నావు అనగానే, మీ ప్రపోజల్ గురించి అంటుంది. ప్రపోజల్ గురించి అనగానే ఒక్కసారిగా సంతోష్లో టెన్షన్ మొదలైంది. ఎందుకంటే తను ఓకే చెప్తేనే తనని పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో అడుగుపెట్టి తను చేయాలనుకున్నవి చేస్తాడు. ఒకవేళ ఆద్య నో చెప్పింది అంటే మళ్ళీ తనని డిస్టర్బ్ చేయకూడదు, అండ్ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉండదు, అండ్ అలాగే అవంతికని చూసే ఛాన్స్ కూడా ఉండదు. సో ఆద్య ఎలాగైనా ఎస్ చెప్పాలి అని అనుకుంటున్నాడు తన మనసులో. అలాగే టెన్షన్ కూడా పడుతున్నాడు, తనేం చెబుతుందా అని. ఇలా మనసులో అనుకుంటూ పైకి మాత్రం, నువ్వే నిర్ణయం తీసుకున్నా, ఏ డెసిషన్ తీసుకున్నా నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను నిన్ను కాలేజ్ టైం నుంచి లవ్ చేస్తున్నాను, వన్స్ నువ్వు నాకు ఇష్టం లేదు అని చెప్పగానే ఓకే అని నేను అప్పటి నుంచి నిన్ను డిస్టర్బ్ చేయడమే మానేశాను, కానీ నీపై నాకున్న ప్రేమ అప్పటి నుంచి అలాగే ఉంది. సో నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా, వెయిట్ చేయమన్నా, ఎన్ని రోజులైనా వెయిట్ చేయడానికి నేను
రెడీగా ఉన్నాను. ఒకవేళ నీకు ఇష్టం లేదు అని చెప్పినా దానికి కూడా నేను ఓకే. ఎందుకంటే బలవంతంగా పెళ్లి చేసుకొని నీతో నేను హ్యాపీగా ఉండలేను. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కూడా నాతో హ్యాపీగా ఉండలేదు. సో అందుకని నువ్వే నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. ఏం టెన్షన్ పడకుండా నీ మనసులో ఏది ఉందో అది చెప్పేసేయ్ అంటాడు సంతోష్. సంతోష్ మాటలు విన్న ఆద్య ఒక డీప్ బ్రీత్ తీసుకొని దాని గురించి మాట్లాడాలని నేను రమ్మన్నాను సంతోష్ అంటుంది. నువ్వు నన్ను ఎప్పుడూ తొందర పెట్టలేదు. నా డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చావు. ఆ విషయము నాకు చాలా నచ్చింది. కానీ ఒక్క విషయం చెప్పు, నువ్వు నన్ను నిజంగా ఎందుకు ప్రేమించావో అని డైరెక్ట్గా అడుగుతుంది. ఆ ప్రశ్న విన్న సంతోష్ ఒక్క క్షణం షాక్ అయినా మళ్ళీ వెంటనే తేరుకొని ఒక చిరునవ్వు నవ్వి, నీ అందం చూసి కాదు, నీ వెనుకున్న ఆస్తి చూసి కాదు, నువ్వు నీలా ఉండటం, అందరికీ హెల్ప్ చేయడం అండ్ ఎవరిని చూసినా కలగని ఫీలింగ్ నాకు నిన్ను చూసిన తర్వాతనే ఒకలాంటి ఫీలింగ్ కలిగింది. తను నా లైఫ్లో ఉంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. అప్పటి వరకు ఏ అమ్మాయి కూడా నా లైఫ్లో లేదు. నిన్ను చూసిన తర్వాత అండ్ నిన్ను చూడకముందు కూడా ఎవ్వరూ లేరు. నిన్ను చూసిన తర్వాత నువ్వు మాత్రమే నా లైఫ్లో నా మనసులో ఉన్నావు. నువ్వు నో అని చెప్పినా కూడా నా మనసులో నుంచి నిన్ను నేను తీసేయలేదు. అప్పటి నుంచి కూడా అలాగే ఉంది. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం అని చెప్తాడు సంతోష్. సంతోష్ మాటలు విన్న తర్వాత ఆద్య కూడా ఓకే సంతోష్, యాక్చువల్లీ నిన్న మా డాడీ ఇంట్లో నా పెళ్ళి గురించి డిస్కషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పటికే లేట్ అయింది. ఇక మీదట లేట్ చేయదలుచుకోలేదు. పెళ్ళి చేయాలని అనుకుంటున్నాను. నీ డెసిజన్ ఏంటి చెప్పు అని అడిగారు. సో అప్పుడు నేనేం చెప్పలేకపోయాను. నా మనసులో అప్పుడు మెదిలింది నువ్వే. నువ్వు ప్రపోజ్ చేశాక నేను దాని గురించి అంతగా ఆలోచించలేదు. ఎందుకంటే కొంచెం టైం తీసుకొని దాని గురించి ఆలోచించాలనుకున్నాను. కానీ ఈలోపు డాడీ డైరెక్ట్గా చెప్పేసరికి దాని గురించి ఆలోచించాల్సి వచ్చింది. సో ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకొని నా లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో కూడా నాకు తెలీదు. ఎవరినైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా అని చేసుకుంటే అది కరెక్ట్ కాదు. సో నీ గురించి నేను ఆలోచించేది ఒక్కటే. అప్పటి నుంచి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. సో అప్పటి నుంచి కూడా అదే మాట మీద ఉన్నావు. ఇప్పుడు వెల్ సెటిల్ అయ్యావు. నన్ను బాగా చూసుకుంటావు అనే నమ్మకం నాకుంది. నేను ప్రేమించే వాళ్ళకన్నా కూడా నన్ను ప్రేమించే వాళ్ళతో నేను హ్యాపీగా ఉంటాను అనేదాన్ని నేను నమ్ముతాను. సో అందుకే నీ ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. ఆ విషయం గురించి డాడీతో కూడా చెప్పాలనుకుంటున్నాను అని అంటుంది ఆద్య. ఆద్య చెప్పగానే సంతోష్ లోపలే ఎగిరి గంతులు వేస్తున్నాడు. ఆద్య నోటి నుంచి ఆ మాట విన్న సంతోష్కి గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు లోపల. ఆ సంతోషాన్ని అదుపులో పెట్టుకొని ప్రశాంతంగా కూర్చొని తన మనసులో ఇలా అనుకుంటున్నాడు. ఫైనల్లీ నేను అనుకున్న మొదటి అడుగు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆద్యాని పెళ్లి చేసుకుంటే నాకు మహేంద్ర ఇంట్లో స్థానం దక్కుతుంది. ఆ తర్వాత మహేంద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో స్థానం దక్కుతుంది. ఆ తర్వాత నేను చెయ్యాల్సింది నాకు ఈజీగా అవుతుంది అని అనుకుంటాడు సంతోష్ మనసులో. సంతోష్ మనసులో ఆలోచిస్తుంటే ఆద్య సంతోష్ని చూసి, ఏంటి సంతోష్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అని అడగగానే, ఇంకా ఆలోచించడానికి ఏముంది ఆద్య, ఎన్ని రోజులు ఈ మాట కోసమే నేను వెయిట్ చేశాను. ఎప్పుడు కూడా నేను ఫోర్స్ చేయాలని నేను అనుకోలేదు. ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా నాకు ఆ మాట చెప్పాలి అని నేను అనుకున్నాను. ఈరోజు నువ్వు తీసుకునే నిర్ణయాన్ని నేను జీవితాంతం గౌరవిస్తాను అని ఎంతో ఎమోషనల్గా చెప్పాడు ఆద్యని నమ్మించడానికి. ఆద్య, అది నీ ప్రేమ వల్ల తీసుకున్న నిర్ణయం కాదు సంతోష్. నీపై నాకున్న నమ్మకం వల్ల నేను తీసుకున్నాను. ఆ ఆ నిర్ణయం, ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నువ్వు పోగొట్టుకోకూడదు అని చెప్పింది సంతోష్కి. సంతోష్ వెంటనే ఆమె చెప్పిన మాటకి ఓకే చెప్పి, ఎప్పటికీ పోగొట్టుకోను ఆద్య. నువ్వు ఈరోజు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను జీవితాంతం నిలబెట్టుకుంటాను అని అన్నాడు. కానీ తన మనసులో మాత్రం, నమ్మకమా? అదే నాకు కావాలి. నువ్వు నన్ను నమ్మాలి. ఆ ఇంట్లో అందరూ కూడా నన్ను నమ్మాలి. ఒక్కసారి పూర్తిగా నమ్మకం నాకు దక్కితే చాలు. తర్వాత నేను అనుకున్నది ఎవ్వరూ ఆపలేరు అని ఒక ఈవెల్ స్మైల్ ఇచ్చాడు తన మనసులోని. సో ఈ విషయం గురించి నేను ఇంట్లో చెప్పాలని అనుకుంటున్నాను డాడీతో ఈవినింగ్ అని అంటుంది.
నువ్వు ఫస్ట్ చెప్పు. నువ్వు చెప్పిన తర్వాత నీ మాటకి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి ఓకే చేస్తే ఆ తర్వాత నేనొచ్చి మాట్లాడతాను. ఎందుకంటే పెళ్ళనేది ఒక మాట కాదు. 2 కుటుంబాల బంధం. అండ్ అలాగే ప్రతి అడుగు కూడా గౌరవంగా ఉండాలి. ఏ డెసిషన్ అయినా కూడా 2 కుటుంబాలు కలిసి తీసుకోవాలి. ఏది జరిగినా ఇద్దరి ఒప్పందాల మీదనే పెళ్లి జరగాలి. అప్పుడే గౌరవప్రదంగా ఉంటుంది అని చెప్తాడు సంతోష్. ఓకే సంతోష్, నేను డాడీతో చెప్తాను. ఆ తర్వాత అతను ఏమంటారో దాన్ని బట్టి నువ్వొచ్చి మాట్లాడు. అండ్ అలాగే మీ ఇంట్లో కూడా చెప్పు అనగానే, ఆద్య ఫస్ట్ అయితే నువ్వు మీ ఇంట్లో చెప్పు. అంకుల్ ఏం డెసిషన్ తీసుకుంటారో ఏంటో అనేది. ఒకవేళ అంకుల్ ఒప్పుకున్న తర్వాతనే నేను మా ఇంట్లో చెప్తాను. ఎందుకంటే అంకుల్‌కి ఇష్టం లేకపోయినా నువ్వు పెళ్లి చేసుకోవు. సో, నేను మా ఇంట్లో వాళ్ళకి హోప్స్ పెట్టినట్టు ఉంటుంది. అందుకే అంకుల్ ఏం డెసిషన్ తీసుకున్నారో, మీ ఫ్యామిలీ అంతా కలిసి ఏం నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళందరికీ ఓకే అయ్యి, నీకు ఓకే అయ్యి నాకు కాల్ చేసి చెప్తే తప్ప నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్పను అని అంటాడు సంతోష్. దాంతో ఓకే సంతోష్, నేను ఈవినింగ్ డాడీతో మాట్లాడిన తర్వాత నీకు చెప్తాను ఓకే అంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ లవ్ యూ అని అక్కడే ఉన్న ఒక చిన్న ఫ్లవర్ తీసుకొని ఆద్యకిచ్చి మళ్ళీ ఒకసారి ప్రపోజ్ చేస్తాడు. థ్యాంక్ యూ, లవ్ యూ టూ సంతోష్ అంటుంది ఆద్య. ఆ మాట వినగానే సంతోష్, ఈ మాట కోసం ఎన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, రియలీ రియలీ ఐఎమ్ వెరీ లక్కీ. థ్యాంక్ యూ, గుడ్ న్యూస్తో నాకు కాల్ చేయి అని బాయ్ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సంతోష్. ఆద్య చెప్పిన మాట తర్వాత సంతోష్కి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కార్లో ఆఫీస్కి బయలుదేరాడు. వెళ్ళగానే జితేందర్ సంతోష్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఏంట్రా మొహం అంతా వెలిగిపోతుంది, గుడ్ న్యూసా అని అడగగానే అవునరా అంటాడు సంతోష్. ఏంటి ఆద్య యాక్సెప్ట్ చేసిందా అని అడుగుతాడు జితేందర్. అవును, అండ్ ఈరోజు వాళ్ళ ఇంట్లో కూడా ఈవినింగ్ చెప్పాలనుకుంటుంది అని సంతోష్ చెప్పగానే చాలా చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావురా, చాలా హ్యాపీ. ఇన్ని రోజులు నువ్వు వెయిట్ చేసిన దానికి ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది. అరే ఈరోజు ఫుల్ పార్టీ ఇవ్వాలిరా అని అడుగుతాడు జితేందర్. తప్పకుండా ఇస్తానురా, ఇంట్లో చెప్పగానే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళకి ఓకే చెప్తే అప్పుడు నేను ఇంకా హ్యాపీ. కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా ఆద్య అయితే నన్ను పెళ్లి చేసుకోదు, ఆ విషయం నాకు తెలుసు. సో చూడాలిరా, అదొక్కటే టెన్షన్ ఉండింది అని చెప్తాడు సంతోష్. నువ్వేం టెన్షన్ పడకరా, ఎలాగో ఆద్యకి ఇష్టం కాబట్టి తనకి ఇష్టమైన పెళ్ళే చెయ్యాలనుకుంటారు. తనకి ఇష్టం లేకుండా బలవంతంగా వేరే పెళ్ళైతే చెయ్యాలని అనుకోరు కదా అనగానే అవును కానీ చెప్పలేం అనగానే చూద్దాం అనుకుంటారు. ఇక్కడ గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అవంతిక ఆద్య ఏ నిర్ణయం తీసుకుందో, సంతోష్ గురించి ఏం మాట్లాడిందో అని ఆలోచిస్తూ ఉంటుంది అవంతిక ఇంట్లో. ఒకవేళ ఆద్య సంతోష్ని ప్రేమిస్తున్నాను అని చెప్తే అంకుల్ ఆద్య ప్రేమని ఒప్పుకుంటారా, లేకపోతే సీరియస్గా రియాక్ట్ అవుతారా? ఎప్పుడైనా అంకుల్ ఆద్యాల గురించి ఆలోచిస్తారు. సో ఆద్యకి ఇష్టమైన పెళ్ళి చేస్తారు, కానీ ఆద్యకి ఇష్టం లేకుండా వేరే వాళ్ళకైతే ఇచ్చి చెయ్యడు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ అంకుల్ పరువు ప్రతిష్టకి కూడా ప్రాణం ఇస్తాడు. ప్రేమించి పెళ్లి చేసుకుంది అని అంటే పరువు పోతుందని ఆ విధంగా ఏమైనా ఆలోచిస్తారా అని అవంతిక తన మనసులోనే పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంది. ఆద్య ఏం డెసిషన్ తీసుకుంటుందో అని. సో చూద్దాం మరి ఆద్య చెప్పిన దానికి మహేంద్ర యాక్సెప్ట్ చేస్తాడా లేదా, ఎలా ఉండబోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్ అనేది తర్వాత చూద్దాం. స్టోరీలో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. అండ్ అలాగే స్టోరీ విన్న తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.